ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరిన వేళ సామాన్య ఇజ్రాయెలీల జీవితం అత్యంత దయనీయంగా మారింది. నెల రోజులుగా ఎడతెరిపి లేకుండా ఇరాన్ ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణుల కారణంగా ప్రజలు తమ ఇళ్లను వదిలి భూగర్భ బంకర్లనే శాశ్వత నివాసాలుగా మార్చుకున్నారు. సైరన్ వినిపించగానే సెకండ్ల వ్యవధిలో సురక్షిత ప్రాంతానికి పరుగులు తీయకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి. అయితే ఈ భయానక వాతావరణంలోనూ ఇజ్రాయెలీలు ఆత్మవిశ్వాసం కోల్పోవడం లేదు. బంకర్లనే కళ్యాణ మండపాలుగా, బర్త్డే పార్టీ వేదికలుగా మార్చుకుంటున్నారు. అసలు ఇజ్రాయెల్లోని ప్రతి ఇంట్లో ఉండే మమద్ గది ప్రత్యేకత ఏంటి? యుద్ధ సమయంలో వారు వాడే రెడ్ అలర్ట్ యాప్ ఎలా పనిచేస్తోంది? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కేవలం సైనికులకే పరిమితం కాలేదు, సాధారణ ప్రజల జీవితాలను పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ఇజ్రాయెల్లో నివసిస్తున్న పౌరులు ఎదుర్కొంటున్న పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఎడతెరిపి లేకుండా ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణి దాడుల కారణంగా అక్కడి ప్రజలు భయాందోళనల మధ్య రోజులు గడుపుతున్నారు. నెల రోజులుగా చాలా మంది తమ ఇళ్లలో కాకుండా భూగర్భ బంకర్లలోనే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు కుటుంబాలతో, స్నేహితులతో ఆనందంగా గడిపిన ఇళ్లు ఇప్పుడు ఖాళీగా ఉండగా కాంక్రీట్ గోడల మధ్య ఉన్న బంకర్లే వారి ప్రపంచంగా మారిపోయాయి. సైరన్లు ఎప్పుడైనా మోగవచ్చు, క్షిపణి ఎప్పుడు దూసుకొస్తుందో తెలియని పరిస్థితి. ఈ అనిశ్చితి మధ్య జీవించడం అక్కడి ప్రజలకు ఒక మానసిక యుద్ధంగా మారింది. బంకర్లలోనే తినడం, నిద్రపోవడం, పిల్లలను చూసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. కొంతసేపు బయటకు వెళ్లి ఊపిరి పీల్చుకోవాలని అనుకున్నా సైరన్ శబ్దం వినిపించగానే మళ్లీ ప్రాణాల కోసం పరుగులు పెడుతున్నారు. ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇజ్రాయెల్లో బంకర్లను మమద్ అని పిలుస్తారు. 1992 తర్వాత నిర్మించిన ప్రతి ఇంట్లో ఈ మమద్ గది తప్పనిసరి చేశారు. ఇది బయటకు చూస్తే ఒక సాధారణ గదిలానే కనిపిస్తుంది, కానీ అసలు దీని నిర్మాణమే ప్రత్యేకంగా ఉంటుంది. బలమైన కాంక్రీట్ గోడలు, ఉక్కు తలుపులు, కిటికీలతో క్షిపణి దాడులను తట్టుకునేలా నిర్మిస్తారు. సాధారణ రోజుల్లో ఈ గదిని బెడ్రూమ్గా, ఆఫీస్గా ఉపయోగిస్తారు. కానీ యుద్ధం ప్రారంభమైన క్షణం నుంచి ఇదొక ప్రాణరక్షక బంకర్గా మారిపోతుంది. ఇది ఇజ్రాయెల్ ప్రజల జీవన విధానంలో కలిసిపోయింది. మరోవైపు ప్రభుత్వం కూడా సామూహిక బంకర్లను పెద్ద ఎత్తున నిర్మించింది. వీటిని నగరాలన్నింటిలో, ముఖ్యంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. రోడ్డుపై నడుస్తున్న వ్యక్తి సైతం కొన్ని సెకండ్లలో బంకర్లలోకి చేరుకునేలా వీటిని నిర్మించారు. సొంతంగా మమద్ గది లేనివారు ఈ ప్రభుత్వ బంకర్లలో లేదా మెట్రో స్టేషన్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఒక పెద్ద భూగర్భ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సైరన్ మోగిన తర్వాత ప్రజలకు బంకర్లోకి చేరుకోవడానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి 15 నుంచి 90 సెకండ్లలోపే వారు సురక్షిత ప్రవేశానికి చేరుకోవాలి. అందుకే అక్కడి ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. స్నానం చేస్తున్నా, నిద్రలో ఉన్నా, పిల్లలతో ఆడుకుంటున్నా సైరన్ వినిపించగానే క్షణాల్లో పరుగులు తీస్తారు. ఈ నిరంతర అప్రమత్తత ప్రజల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవించడానికి ప్రజలు తమ బంకర్లలో ప్రత్యేకంగా ఏర్పాట్లను చేసుకున్నారు. ప్రతి కుటుంబం ఒక ఎమర్జెన్సీ కిట్ ను రెడీగా ఉంచుకుంటుంది. కనీసం 3 రోజుల పాటు సరిపడే నీరు, నిల్వ ఉండే ఆహారం, ఫస్ట్ ఎయిడ్ కిట్, అవసరమైన మందులు, పవర్ బ్యాంకులు, టార్చ్ లైట్లు ఇలా అన్నింటినీ సిద్ధం చేసుకుంటారు. చిన్నపిల్లల కోసం ఆట బొమ్మలు, పుస్తకాలు కూడా ఉంచుతారు. బంకర్లలోకి వెళ్లిన తర్వాత కొన్ని రోజులు బయటకు రావాల్సిన అవసరం లేకుండా జీవించగలిగేలా ఏర్పాట్లు చేసుకుంటారు. టెక్నాలజీ కూడా ఈ యుద్ధ సమయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఇజ్రాయెలీ పౌరుడి ఫోన్లో రెడ్ అలర్ట్ అనే మొబైల్ యాప్ ఉంటుంది. ఈ యాప్ క్షిపణి దాడి గురించి ముందుగానే హెచ్చరిస్తుంది. దీంతో ప్రజలు సైరన్ మోగకముందే బంకర్లలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేకాదు, చాలా బంకర్లలో వైఫై సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. బయట ప్రపంచంతో కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇరాన్ నుంచి వస్తున్న బాలిస్టిక్ క్షిపణుల దాడులతో ఇజ్రాయెల్ పట్టణాల్లో సైరన్ల మోత పెరిగిపోయాయి. రోజుకు ఎన్నిసార్లు మోగుతున్నాయో లెక్క పెట్టలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు తమ సాధారణ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. పెళ్లిళ్ళు, పుట్టినరోజులు, ఇతర వేడుకలు అన్ని బంకర్లలోనే జరుగుతున్నాయి. తాజాగా ఓ జంట తమ వివాహాన్ని అండర్ గ్రౌండ్ పార్కింగ్ లో జరుపుకోవాల్సి వచ్చింది. అక్కడ ఆశ్రయం పొందేందుకు వచ్చిన అపరిచితులే అతిథులుగా మారి ఆ జంటను ఆశీర్వదించారు. ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ దేశం మొత్తం ఇప్పుడు భూగర్భంలో జీవించాల్సి వస్తుంది. వారి జీవితం రోజుల తరబడి బంకర్లకే పరిమితమైపోయింది. కాంక్రీట్ గోడలు వారికి ప్రాణరక్షణ ఇస్తున్నా వారి స్వేచ్ఛను కట్టిపడిస్తున్నాయి.
ఒకవైపు ప్రాణాల కోసం పోరాటం, మరోవైపు సాధారణ జీవితాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం. వీటి మధ్య అక్కడి ప్రజల జీవితాలు ఇరుక్కుపోయాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, మళ్ళీ సాధారణ జీవితం ఎప్పుడు మొదలవుతుందో అన్న ఆశతో అక్కడి ప్రజలు రోజులు లెక్క పెడుతున్నారు.